రే రాడ్ సింగిల్గానే ఉంటే బెస్ట్ రా, లేదంటే రాడ్ దింపి రోడ్డు మీదకి లాగేస్తారని చెప్పిన లేడీస్ దిగిందా. అయినా నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అంటే బ్రేకప్ అయ్యాక నా ఫోన్లో అక్కడ ఫోటోలను డిలీట్ చేసావు కదా మావా, నేను ఇప్పుడు వెళ్ళి స్టేజ్ ఎక్కుతా, మా ఇద్దరికి ఒక ఫోటో తీయా. గిఫ్ట్ ఏంటి అంతుంది? అదే సూట్ కేసు, పెళ్లి తర్వాత యూజ్ అవుతుందేమో అని. చదివిన ప్లాన్ అవుతా ఇటువైపు. అరే రే చదివింపులంట, స్నాప్చాట్ ఓపెన్ చేసి చదువుదాం. రేయ్ తను బాగుండాలి. బాగుండాలి. ఎన్ని కలలు కన్నాను రా, ఇంకా ఇన్స్టాలో హనీమూన్ స్పాట్స్ ఏవయ్యే ఉన్నాయి. నువ్వు అలా కలలు కంటానే ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇద్దరు అనేసి వస్తారు. ఇప్పటికీ పోయిందేం లేదు, నువ్వు ఓకే అంటే శంభో శంభోనే. యాక్చువల్లీ కడుపులో గ్యాస్ ఫామ్ అయినట్టుంది, వెళ్ళి తినేసి వద్దాం పద. మావా అంతా ఓకే కానీ స్వీట్ పాన్ ఒకటి తక్కువైందిరా. అక్కడ జీలకర్ర బెల్లం ఉన్నాయి, తెచ్చిస్తా, మడత పెట్టుకొని తినేయి. వద్దు మావా, తను ఎక్కడున్నా బాగుండాలి. రే తను స్పెక్స్ పెట్టుకోలేదురా, అరుంధతి నక్షత్రం కనిపిస్తుందో లేదో పాపం. సుక్కలు చూపించేటోళ్ళకి ఏం ఫరక పడదు, ఎక్కువ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొంచెం సైడ్ ప్లీజ్. నువ్వు తీరా, కొంచెం అన్బ్లాక్ చేయొచ్చు కదా. బ్రో మాధవ్ కదా ఆ, తన నీ గురించి చెప్పింది బ్రో. బాధపడకు బ్రో. ఉమ్. ఇదిగో జామీ అని ఒక కొత్త సోషల్ మీడియా యాప్. ఇందులో బైట్ అని ఒక ఫీచర్ ఉంది. ఇది యూజ్ చేస్తే నీ చుట్టుపక్కల ఇదే యాప్ యూజ్ చేసే అమ్మాయిలు నీకు కనెక్ట్ అవుతారు. ఈ లెఫ్ట్ స్వైప్ రైట్ స్వైప్లో గోల్ ఉండదు, కలిసి కలుపుకుంటూ పోవడమే. అవును నువ్వు ఫ్రీగా వస్తే ఏది వదలవంటగా. ఈ యాప్ కూడా ఫ్రీయే బ్రో. నెక్స్ట్ నీ పెళ్ళిలో కలుద్దామే. హాయ్, నేను పెళ్లి కూతురు ఎక్స్ అండి. నేను పెళ్లికి కొడుకు ఎక్స్ అండి. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే.